గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మైండ్ గేమ్ నడుస్తోంది. గుంటూరు శివారు ప్రాంతంలోని ఓటర్లకు, నాయకులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని మాటలు వినబడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలో ఇటీవల చేరిన ఒక అన్న తన బలగంతో రాత్రి వేళల్లో బెదిరింపులు దిగుతున్నట్టు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కాస్త పలుకుబడి ఉండి 4 ఓట్లు వేయించగలిగిన వ్యక్తులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీకి సహకరించాలని ఒత్తిళ్లు తేవడంపై ఫిర్యాదులు తీవ్రంగా వస్తున్నాయి. అంతా అన్న చూసుకుంటాడు, మీరు మాకు పనిచేయండి అంటూ చోటా మోటా నాయకులపై హుకుం జారీ చేస్తున్నారనే మాట ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది. దిగువ స్థాయి నాయకుల్ని ప్రలోభ పెడుతూ బెదిరింపులకి పాల్పడుతూ ప్రత్యేకంగా ఒక ముఠా తిరుగుతోంది. గ్రామాల్లో పట్టున్న వారిని, అధికారులని హెచ్చరిస్తున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. ప్రచారంలో నాయకుల వెంట తిరుగుతూ కొత్త ఆలోచనలతో ఓటర్లని అయోమయంలో పడేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలోకి చేరారంటూ భ్రమ కలిగిస్తూ అసత్య, అర్ధసత్యాలను కూడిన ప్రచారాలు చేస్తున్నారు. తమ నాయకుడి వద్దకు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా క్లిక్ అనిపించడం, వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఇటీవల రివాజుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పార్టీల నాయకులు విరివిగా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట సాగుతున్నటువంటి ఈ కుటుంబంలో తటస్థులతో ప్రమాణాలు చేయించుకుని ఈసారికి తమకు అనుకూలంగా పనిచేయాలని, ఏం కావాలో తాము చూసుకుంటామని మాటిస్తున్నారట. కుల, ఉద్యోగ, కార్మిక, వ్యాపార సంఘాల నాయకులతో ఈ రహస్య సమావేశాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుతున్నాయని, సంఘాల నుంచి ఖచ్చితమైన హామీ తీసుకుని నజరానాలకి లొంగిపోతున్నారు సంఘ పెద్దలని వాపోతున్నారు కొందరు. సంఘ పెద్దలు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడేలాగా వారి స్థాయికి తగిన తాయిలాలు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి సమావేశం జరిగాక ఇక ఆ గ్రామంలో లేదా వార్డులో ఆ వర్గం ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని లెక్కలేసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన వారికి ఇలాంటి నజరానాలు ఎక్కువగా వస్తున్నాయి. నిరాశావాదులు ఎవరికీ తెలియకుండానే సమావేశాలు పెట్టి ప్రత్యర్థి పార్టీలకు సహకరించేలా తమ వారికి సంకేతాలు ఇస్తున్నారు. వారికి వచ్చే ఆఫర్లు అని చెప్తూ ఈసారి వారికి పనిచేస్తే వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ఈ కోవర్ట్ ఆపరేషన్లు చంద్రబాబు భారీగానే దెబ్బ కొట్టబోతున్నారని అంటున్నారు.